హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో ఈ రూల్ 100 అని ఒకటి వింటూ ఉంటాం కదా, అసలు ఏంటి ఈ రూల్ 100 అంటే? వెరీ సింపుల్ మేడం. ఇది 100 అంటే థంబ్ రూల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఓకే. ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఎంత డబ్బులు ఈక్విటీలో పెట్టాలి, ఎంత డబ్బులు డెప్ట్ లో పెట్టాలి. ఈ రూల్ ఆఫ్ 100 అనేది సిగ్నిఫై చేస్తుంది. ఇది ఎలా సిగ్నిఫై చేస్తుంది అంటే ఒక మనిషి ఏజ్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, ఒక పర్సన్ ఏజ్ బట్టి వాళ్ళు ఎంత ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డెప్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. 100 ఈజ్ అ నంబర్. ఓకే, 100 ఈజ్ అ నంబర్. ఏజ్ ఒక 20 ఇయర్స్ తీసుకుంది. సో 100 మైనస్ 20 అంటే 80. 80% ఆఫ్ ద ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ గో ఇంటూ ఈక్విటీస్. ఓకే. 20% షుడ్ గో ఇంటూ డెప్ట్. సో ఇలాగ నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం. 25 ఇయర్స్ అంటే 75% ఇన్ ఈక్విటీ, 25% ఇన్ డెప్ట్. అలాగే 30 ఇయర్స్ తీసుకుంటే 70% ఇన్ ఈక్విటీ, 30% ఇన్ డెప్ట్ ఫండ్స్. 40 ఏజ్ అయితే 60% ఇన్ ఈక్విటీ, 40% ఇన్ డెప్ట్. సో ఇలాగ ఎందుకు అని అడిగారు అనుకోండి, ఎందుకంటే వాళ్ళ ఏజ్, దే ఆర్ యంగ్. 20 వయసు తీసుకున్నప్పుడు 80% ఈక్విటీలు పెట్టండి, 20% డెప్ట్ లో పెట్టండి అంటున్నాం. అంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాలటాలిటీ బీట్ చేసే టైం ఉంది వాళ్ళ దగ్గర, ఆ రిస్క్ తీసుకునే ఎపటైట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇలా తీసుకునేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది వాళ్ళకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో 12-15% యావరేజ్ అనుకోండి హిస్టరీ చూసుకుంటే. సో అదే ప్లాన్ చేసుకోండి, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ కాలంలో, ఈ టైంలో ఎవరు అసలు డెప్ట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరు చేయట్లే. ప్రతి ఒక్కరు లార్జ్ క్యాప్ అంటారు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో పెట్టండి, నేను రిస్క్ తీసుకుంటాను, మంచి రిటర్న్స్ వస్తాయి అంటారు. బట్ ఇప్పుడు చూడండి, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మార్కెట్ వాలటైల్ ఉంది. ఇంకెంతవరకు పడుతుందో తెలియదు. లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ ఒకవేళ బ్రీచ్ అయిపోతే ఇంకా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనరల్ స్టాక్ మార్కెట్ లో. సో ఎవరైనా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రాటజీ రూల్ ఆఫ్ 100 థంబ్ రూల్ వాడుకుని ప్లాన్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే 80% ఈక్విటీలో పెడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ 80% ఈక్విటీలో పెడతారు, 20% డెప్ట్. ఆ 20% డెప్ట్ పెట్టేటప్పుడు ఈ వాలటాలిటీలో ఎప్పుడైనా మనకు అవసరం ఉంది, నాకు ఉద్యోగం లేదు కానీ దాని నుంచి తీసుకుని దీంట్లో యావరేజింగ్ చేసుకోవచ్చు, ఎస్టీపీ చేసుకోవచ్చు. దానివల్ల ఆ యావరేజింగ్ అనేది అవుతుంటది. మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు మళ్ళీ ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా కనబడుతుంటది మనకి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ స్ట్రాటజీ వాడుకుంటే మనకు రిస్క్ అనేది కొంచెం ఇది తగ్గించుకోవచ్చు. ప్లస్ డైవర్సిఫికేషన్ అనేది కూడా అవుతుంది కదా. ఇప్పుడు 80% అది ఈక్విటీ, విధంగా డిఫరెంట్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే 20% చిన్న అమౌంట్ డెప్ట్ ఫండ్ లో పెట్టుకుంటున్నాం. ఈ మార్కెట్ వాలటాలిటీని బీట్ చేసుకుని ఆ టైంలో ఒకళ్ళు డబ్బులు లేకపోతే ఈ ఎస్టీపీ అనేది చేసుకోవచ్చు. అదే మీరు ఇప్పుడు 75 ఇయర్స్కి తీసుకుందాం మేడం. ఒక 75 ఇయర్స్ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆయన ఎంత చేయాలి? ఈక్విటీలో 25% చేయాలి, 75% డెప్ట్లో ఉండాలి. ఎందుకంటే అప్పుడు రిస్క్ అప్టైట్ తగ్గిపోతుంది. జనరల్గా 60 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మేబీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. ఉండే అమౌంట్ని పెంచుకోవాలి, లేకపోతే కొంచెం స్టడీగా రిస్క్ లేకుండా, వాలటాలిటీ లేకుండా పెంచుకుంటూ పోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ 75 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించేసుకుంటారు, డెప్ట్ ఫండ్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చిన్నప్పుడు ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి, ఏజ్ అవుతుండగా ఒక డెప్ట్ ఫండ్ లో షిఫ్ట్ అవ్వాలి. సో దానివల్ల అక్కడ రిటర్న్స్ తక్కువే వస్తాయి. బట్ డోంట్ లుక్ ఎట్ ద రిటర్న్ 6-7% 8% రిటర్న్స్ చూడకండి. నేను చెప్పేది ఏంటంటే మీ ఏజ్, మీ రిస్క్ అప్టైట్ చూసుకోవాలి. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు ఆ డెప్ట్ ఫండ్ లో పెట్టుకోవాలి. ఈ యంగ్స్టర్స్ కూడా డెప్ట్ ఫండ్ ఎందుకు ఇస్తున్నాము? మార్కెట్ వాలటాలిటీ బీట్ చేయడానికి. సో ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతారు. సో రూల్ 100 అంటే ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఈ స్ట్రాటజీ వాడుకోవాలి. 100 మైనస్ యువర్ ఏజ్, ఆ ఏదైతే ఫిగర్ ఉందో అది ఈక్విటీ, మిగతాది డెప్ట్. బట్ ఈ కాలంలో డెప్ట్ ఫండ్ వేయట్లేదు. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఇన్వెస్టర్ టు లుక్ ఎట్ రిటర్న్ పరంగా చూడకంటే వాలటాలిటీ, మార్కెట్ ఒక వాలటాలిటీ ఉండేటప్పుడు ఈ డెప్ట్ ఫండ్స్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.